రాజమణి హారం తీసి వేరే చోట దాచేయాలి. రాజమణి హారం దాచేశాను. పన్నెండు దాటాకొస్తానన్నాడు. దాటుతుందిగా, ఇంకా రాడేంటి? ఆయన బ్రతికించుకోగలిగాను, ఇప్పుడు ఇలా చూసుకోగలుగుతున్నాను. వాళ్ళకి రాజమణిహారం విలువ తెలిసే ఉంటుందమ్మగారు. అనుకుంటా, లేకపోతే అంత సాహసం చేయరు కదా. ఆ దొంగలు హిందీ వాళ్ళే అయి ఉంటారా? నేను వాళ్ళ కళ్ళ దగ్గర చూశాను మావయ్య. ఏదో కొరియా, థాయిలాండ్ వాళ్ళ కళ్ళల్లా ఉన్నాయి. ఇండియన్స్ అయితే కాదు మావయ్య. ఏదో హిందీ, తెలుగు కొంచెం కొంచెం నేర్చుకుని మాట్లాడినట్టుగా ఉంది వాళ్ళ భాష. అయితే ఇది డెఫినెట్ గా ఇంటర్నేషనల్ మాఫియా పని కావచ్చు సార్. మహిమగల రాజమణి హారం వాల్యూ తెలిసే ఈ ఘాతకాన్ని కొడిగట్టారు. అసలు ఆ రాజమణిహారాన్ని నా దగ్గర పెట్టుకున్నట్టయితే నేను భద్రంగా దాచుండేదాన్ని కదా రోజా. నీ దగ్గర పెట్టుకున్నావు, ఇప్పుడు పోయింది. అవునత్తయ్య, నేను తప్పు చేశాను. రాజమణి హారాన్ని మీ దగ్గర పెట్టి ఉండాల్సిందే. అలా చేసుండే వెలకట్లేని రాజమణి హారాన్ని ఇప్పుడు పోగొట్టుకునేదాన్ని కాదు. ఒకవేళ మామ్ దగ్గరున్నా అక్కడుందని కనిపెట్టి కూడా మామ్ దగ్గరికి వెళ్లేవాళ్ళు. కరెక్టేరా ఎస్ఐ గారు, ఈ రాబరీని కొంచెం స్పెషల్ కేర్ తీసుకోండి. ఆ రాజమణిహారం కొల్హాపూర్ సంస్థానానికి ఒక దేదీప్యం లాంటిది. మీరు ఎలాగైనా సరే ఆ దొంగల్ని పట్టుకుని రాజమణిహారం మాకు దక్కేలా చేయండి. తప్పకుండా సార్. క్లూస్ ఏం లేవు కదా సార్, అదే ఇందులో ఇబ్బంది. అయినా కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. సార్, సీసీటీవీ ఫుటేజ్ సార్. అక్కడ పెట్టు. ఓకే.
వాడే సార్, వాడే నా మీద కత్తి పెట్టాడు. రోజాని కొట్టాడు, వాడే మాట్లాడాడు సార్. వాడే ఆ గ్యాంగ్కి లీడర్ అయి ఉంటాడు. ఇందులో ఫేస్ సరిగ్గా తెలియట్లేదు సార్. ఎలాగైనా సరే మేము కనిపెడతాం. వస్తాను సార్. ఓకే సార్.